So hi friends, welcome back to my channel. This is Hemant. You watching Hema Vlogs and Unboxing. So ఇంకో vlog తో మీ ముందుకు వచ్చేసాను అన్నమాట. మరి ఈ vlog ఎక్కడికో కాదు, మా ఏరియాలో మాకు సంబంధించిన ఒక చిన్న సంఘం ఉంటుంది అన్నమాట. సంఘం వాళ్ళు అయితే ఏర్పాటు చేశారు. ఎవ్రీ 2 years ఒకసారి ఉంటుంది అన్నమాట ట్రిప్. సో ఈ ట్రిప్ అయితే మళ్ళీ మా కాలనీ వాళ్ళతో వెళ్తున్నాను అన్నమాట. ఎక్కడికో కాదు, మన పాలకుర్తి దగ్గర ఉన్న శివాలయం టెంపుల్ ప్లస్ వాల్మీకి దగ్గర ఉన్న మన రామాలయం టెంపుల్ అండ్ ఆల్సో బొమ్మర పోతన్న గారి జ్ఞాపకార్థం కోసం కట్టించిన ఒక వారి స్థలం దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఈ ట్రిప్ అయితే 1 day అనమాట. పొద్దున్నపై సాయంత్రం వచ్చాయి. సో మా ఏరియాలకి అయితే బస్సెస్ వస్తున్నాయి అనమాట. సో టోటల్గా అయితే 3 buses అనమాట. సో ఒక కాలనీ వైజ్ స్ప్లిట్ చేశారు. ఒక్కొక్క బస్సు ఒక కాలనీ దగ్గర, ఒక బస్సు ఒక కాలనీ దగ్గర అయితే ఆపారనమాట. సో మా కాలనీ దగ్గర బస్సు ఆగిందనమాట. మేము బయటికి వచ్చి వెయిటింగ్ అనమాట. సో ఇక్కడ వీళ్ళంతా మా కాలనీ సభ్యులు అనమాట. మా సంఘానికి సంబంధించిన ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించిన సభ్యులు అనమాట. సో ఇది ఎవ్రీ 2 years ఒకసారి ఉంటుంది. సో ఈసారి అయితే ఇలా కుదిరిందనమాట. మీరు కాకపోతే నేనే వాళ్ళ తరపు నుంచి వెళ్తున్నాను అనమాట. సో ఈ ట్రిప్ ఎలా ఉండబోతుందో మీరు నాతో పాటు చూడండి ఫ్రెండ్స్. అయితే మేమైతే రెడీ అయిపోయినమాట. బస్సులో ఎవరు వాళ్ళ బస్సులు అయితే వెక్కేస్తున్నారు అనమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనమైతే ఇక అందరూ అయితే మెల్లమెల్లగా బయలుదేరిపోతున్నారు. సో ఇక రెడీ అనమాట. సో మొత్తం అయితే బస్సు ఎక్కేసాను అనమాట. బస్సు ఎక్కేసి ఇక మనం ఎట్లాగో లాస్ట్ కూర్చుంటాం కాబట్టి ఇక మనం ఇక లాస్ట్కి వెళ్ళిపోతున్నాం. అక్కడ నుంచి డైరెక్ట్ మనమైతే ఇక మధ్యలో అయితే ఇక్కడ ఆగేది ఉండదు అనుకుంటున్నాను. సో మధ్యలో అయితే ఒకసారి చూద్దాం ఇమేజ్లో. సో మొత్తానికి అయితే బయలుదేరిపోయాను అనమాట. బయలుదేరిపోయి డైరెక్ట్ ఇక మేము నాన్ స్టాప్ ఇక డైరెక్ట్ అక్కడ మన పాలకుర్తి జనగాం దగ్గర ఉంటుంది కాబట్టి సో అక్కడికే బయలుదేరిపోయాను. సో ఇక్కడ మళ్ళీ మధ్యలో అయితే చిన్న బ్రేక్ తీసుకున్నాను, డీజిల్ అయితే ఫిల్ చేయడానికి అనమాట. మరి ఇక్కడైతే దగ్గరనే ఆపేశాడు. సో సిటీ నుంచి బయటకు వచ్చాను అనమాట. ఒక 10 kilometers అవతలకి వచ్చాక డైరెక్ట్ అయితే అలా చూస్తారు కానీ మేమైతే మరి మా డెస్టినేషన్కి అయితే వచ్చేసాను అనమాట. సో ఇది మన పాలకుర్తి దగ్గర ఉన్న సోమేశ్వరం ఆలయం అనమాట. పైన కొండ మీద ఉంటాడు అనమాట. మనకైతే ఇక పైకి వెళ్తున్నాం అనమాట. మరి ఇక్కడ పెద్దవాళ్ళు అయితే ఉన్నారు కాబట్టి మరి వారు కొండ ఎక్కలేరు కాబట్టి వారికి సంబంధించిన ఉపాయం అయితే చూస్తున్నారు అనమాట. ఇక్కడ చిన్న ఆటో అయితే మాట్లాడుతున్నారు. సో ఆల్మోస్ట్ ఒక పైకి వెళ్ళాలన్నమాట. దాంట్లో మరీ అంత దూరమేం లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో మనమైతే ఇక మెల్లగా నడుచుకుంటూ పైకి కరెక్ట్ మనం ఆల్మోస్ట్ విలేజ్ లోపలికి రావాలన్నమాట. పాలకుర్తి విలేజ్ లోపలికి వస్తే లాస్ట్కి ఉంటుంది అనమాట. సో కొండ మీద అనమాట. ఇది అనమాట ఈ రూట్ నుంచి స్ట్రైట్గా పైకి వెళ్ళిపోవాలి. సేమ్ ఘాట్ రోడ్ లెక్క ఉంటుంది. మరీ అంత పెద్దగా ఏముండదు కానీ మనం జనరల్గా క్యాజువల్గా మాట్లాడుకుంటా అట్లా ఆడుకుంటూ అయితే మొత్తానికి అయితే కొంచెం పైకి. సో నాకు అర్థం కాదు దేవుళ్ళు అందరూ ఎందుకు పైన ఉంటారు. మరి మనం చేస్తున్న పాపాలు అయితే ఎక్కువైతున్నాయి కాబట్టి అందుకే దేవుళ్ళు కూడా ఇక కొండ బ్యాగ్ ఎక్కి కూర్చుంటారు. ఇంకొన్ని సంవత్సరాలు అయితే దేవుళ్ళు ఇక మనకి కొండ మీద కూడా కనిపించారేమో అనిపిస్తుంది. సో పాపాలు అట్లా పెరిగిపోతున్నాయి కాబట్టి దాని తగ్గట్టే మనం కూడా కొంచెం ఎంతో కొంత తగ్గించుకోవాలి. సో ఇక్కడ మరి పోలీస్ సెక్యూరిటీ కూడా గట్టిగానే ఉంది. మరి పోలీసులు కూడా గట్టిగానే జరుగుతున్నారు. మరి సో అలా చూస్తుండగానే మొత్తానికి అయితే కొంచెం మీదికైతే వచ్చేసాను అనమాట. సో అందరూ అయితే మరి వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అనమాట. మరి ఆయాసపడుతూ దొర్లుకుంటూ మెల్లమెల్ల ఆగుకుంటూ కూర్చుంటూ వాళ్ళ తోచిన రీతిలో అయితే మెల్లగా దర్శనం చేసుకోవడానికి అయితే వాళ్ళు పైకి రావడం అయితే మెల్లమెల్లగా ఈ ఘాట్ రోడ్ నుంచి మెల్లగా పైకి రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇదనమాట పైనుంచి వ్యూ. సేమ్ మనకు ఒక కొండ మీదకి వెళ్తుంటే మనకు కూడా ఒక చిన్న తెలియని ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. ఒక మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. మీరు కూడా ఖచ్చితంగా వీలున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ అనేది చూడాలన్నమాట. దేవుని దర్శించుకోవడం చాలా అంటే చాలా బాగుంది. లొకేషన్ కూడా ఇక్కడ ప్రశాంతంగా నాకు తెలిసి ఇక్కడ ఒక గుడి ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చేదాకా నాకు కూడా తెలియదు ఇక్కడ ఒక దేవాలయం ఇంత మంచి స్పాట్ ఇంత మంచి లొకేషన్ ఉందని. సో మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేసాను అనమాట. పైన మొత్తం కొండ మీదకి వచ్చేసాను అనమాట. ఇక్కడ అనమాట దీని స్పెషాలిటీ ఏంటంటే మరి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మన లోపల ఉన్న శివాలయం ఏదైతే ఉందో లోపల శివుడి విగ్రహం అయితే స్వయంభూ అనమాట. ఎవరైతే ప్రతిష్ఠించలేదు, ఎవరు తీసుకొని రాలేదు, ఎవరైతే శిల్పి చెక్కలేదు, స్వయంభూ అక్కడే ఉద్భవించింది అనమాట ఆ విగ్రహం అనేది. లోపల మీరు కూడా చూస్తారు కదా, ఇవాళ చూస్తున్నారు కదా, విగ్రహం అనేది అది స్వయంభూ అనమాట. రాళ్ళ నుంచి అదే ఉద్భవించింది అనమాట విగ్రహం. సో అందుకే స్పెషాలిటీ. మరి ఇటు పక్కన నరసింహస్వామి గృహం అనమాట. సో పక్కనే శివాలయము, ఇటు నరసింహస్వామి. ఇది గుడి లోపల ఇంకో చిన్న గృహం ఉందన్నమాట. ఇది రైట్ సైడ్కి వచ్చేసి నరసింహస్వామి, ఇటు లెఫ్ట్ సైడ్కి వచ్చేసి శివాలయం అనమాట. సో ఈ రెండు గృహ లోపటే ఉన్నాయన్నమాట. వాటిని ఏమాత్రం ముట్టుకోకుండా బయట నుంచి మొత్తం డెవలప్మెంట్ అని జరిగిందనమాట. సో ఇది చాలా అంటే చాలా అద్భుతం చెప్పుకోవచ్చు. ఒక ఎటువంటి గర్భాలయంలో ఎటువంటి ముట్టుకోకుండా పైనుంచి బయటనే మొత్తం అనేది పుణ్యక్షేత్ర విలువ అనేది కాపాడుతున్నారు అక్కడ ట్రస్ట్ వాళ్ళు అయితే. చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో ఇక్కడైతే మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ విగ్రహం అదే అనమాట. మనకి కొంచెం అక్కడ వంగి ఉందనమాట. సో అలా దర్శనం అయిపోయి డైరెక్ట్ మేము మళ్ళీ కిందికి వచ్చేసి ఇక మార్నింగ్ ఆల్మోస్ట్ 9:30, 10 అవుతుంది అనమాట. సో బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి మెల్లగా
మెల్లగా అక్కడ కొంచెం మా వాళ్ళందరూ అక్కడ ఉంటే నేను కూడా వెళ్ళిపోయి అక్కడ చిన్న బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడే ఇది బ్రేక్ఫాస్ట్ అయితే చేసిన తర్వాత మన నెక్స్ట్ అనేది కార్యక్రమం ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇక్కడైతే నేను టిఫిన్ చేసేసి సో నెక్స్ట్ అయితే మళ్ళీ ఒక చిన్న ఛాయ్ తాగేసి ఇక డైరెక్ట్ మళ్ళీ బస్ ఎక్కేసి మనం ఇంకా డైరెక్ట్ మన వేరే స్పాట్కి అయితే వెళ్ళిపోవాలి. సో ఇంకెందుకు ఆలస్యం. సో అలా మొత్తానికి అయితే బస్ ఎక్కేసాను అనమాట. బస్ ఎక్కేసి డైరెక్ట్ మేమైతే ఇక అక్కడ దగ్గరలో ఉన్న మన పాలకుర్తి నుంచి దగ్గర ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో వల్మిడి అనే ఊరుందనమాట. అందులో ఇంకో ప్రత్యేకత ఉందన్నమాట. అది రామాలయం సంబంధించిన గుడి అనమాట. ఎందుకంటే మన ఎవరైతే రామాయణం రచించిన వాల్మీకి సంబంధించిన జన్మస్థలం ఇదే అని అక్కడ ఊరు గ్రామస్తులు అయితే చెప్పుకుంటున్నారు అనమాట. ఇంకో విషయం, ఈ టెంపుల్ కూడా కొండ మీదే ఉందన్నమాట. మీరు చూస్తున్నారు ఇది కూడా సేమ్ ఘాట్ రోడ్ వైపు ఉందన్నమాట. ఘాట్ రోడ్ లాగా వంకలు తిరిగైతే రోడ్ ఉంది. సో ఇది కూడా కొండ మీదనే అక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే అనమాట టెంపుల్. సో టెంపుల్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. నేనైతే ఏదో సినిమా సెట్ లాగానే అనిపించింది, కానీ ఒరిజినల్ లోపల కూడా సేమ్ అలాగే ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ అని అయితే ఎడిటింగ్ చేయలేదు, ఇది ఒరిజినల్ అనమాట, ఒరిజినల్ ఫుటేజ్ అనమాట. ఏమాత్రం నేనైతే ఎడిటింగ్ చేయలేదు. సో అంత బాగుంది. బయట నుంచి చూస్తే ఇంత బాగుంది, మరి లోపల నుంచి ఎంత బాగుంటుందో మరి నేను కూడా మీతో పాటు ఎగ్జైట్గా ఉన్నాను. లోపలికి వెళ్ళి చూసేద్దాం. సో మొత్తానికి అయితే బస్సు దిగేసాను అనమాట. మరి బస్సులు అయితే ముందు పార్కింగ్ చేసుకోవడానికి ముందుకు వెళ్తున్నాయి. సో నేనైతే బయటికి దిగేసి నేను కూడా లోపలికి వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం మెట్ల నుంచి లోపలికి వెళ్ళిపోదాం అనమాట. మరి మా వాళ్ళు కూడా అయితే ముందే వెళ్ళిపోయారు. సో నేను కూడా వెళ్తున్నాను అనమాట వెనకాల నుంచి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం చుట్టూ 2 ద్వారాలు ఉంటాయి. ముందు ఒక ద్వారం, సైడ్ నుంచి ఒక ద్వారం ఉందన్నమాట. మనం ఇటు సైడ్ నుంచే వెళ్తున్నాం అనమాట, ముందు ఒక ద్వారం నుంచి. సో ఇది చూస్తే నాకైతే ప్రకృతి ఏమైనా ఫిల్టర్ వేసుకుందా అని ప్రకృతి ఏమైనా ఎడిటింగ్ చేసుకుందా అనిపిస్తుంది. అంతే స్కై కూడా అంత బాగుంది. బ్యాక్గ్రౌండ్ చాలా అంటే చాలా కెమెరా అయితే ఏమాత్రం జస్టిఫై చేయట్లేదు. ఇది మీ కళ్ళతోనే మీరే చూడాలి ఈ లొకేషన్ అనేది, అంత బాగుంది. సో అలా లోపలికి వెళ్తున్నాను అనమాట. మరి పెద్దవాళ్ళు కూడా అయితే నా వెనకాల వస్తున్నారు. మరి వాళ్ళైతే ఆ దేవుని భక్తితో మెల్లమెల్ల ఒక్కొక్క మెట్టు అయితే ఎక్కుకుంటూ వాళ్ళైతే వస్తున్నారు. సో దేవుడే వాళ్ళకి బలం ఇస్తున్నారు అనమాట. ఇంత దూరం వాళ్ళు వస్తున్నారంటే అది వాళ్ళ దేవుడు అనుగ్రహమే వాళ్ళకు ఉన్నదన్నమాట. సో అలా నేను కూడా లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిపోయిన వెంటనే మాకు ఒక ధ్వజస్తంభం అయితే కనిపించింది అనమాట. సో ప్రతి గుడిలో ఉన్నట్టే ఇక్కడ ఒక ధ్వజస్తంభం కొద్ది కాకపోతే వెరైటీగా ఉంది. సో ఇది రాతితో చేసిన ధ్వజస్తంభంలా నాకైతే కనిపిస్తుంది. వాళ్ళ మొత్తానికైతే లోపలికి వచ్చేసాను అనమాట. ఇక్కడ లోపల మన వాళ్ళు అయితే దర్శనానికి అయితే వెళ్తున్నారు అనమాట. మరి వాళ్ళైతే డైరెక్ట్ లోపలికి వెళ్ళి అక్కడ దేవుడిని అయితే దర్శించుకుంటున్నారు. సో ఈ లొకేషన్ కూడా ఒకసారి చూద్దామని అయితే పక్కకు వచ్చేసాను అనమాట. సో పక్కకు వచ్చేసి చుట్టుపక్కల లొకేషన్ అయితే చూస్తున్నాను. సో అక్కడ మన వాళ్ళు అయితే లైన్లో నిలబడారు అనమాట. సో ఒక 10 నిమిషాలు నేను దర్శనం చేసుకుందామని పక్కకు వచ్చాను అనమాట. సో ఇది సైడ్కి లొకేషన్ అనమాట. ఇది కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ 2 గుట్టలు ఉన్నాయి అంటున్నారు. ఒకటి ముడుల గుట్ట, ఒకటి రాముడి గుట్ట అంట. ముడుల గుట్ట అంటే అక్కడ ముడులు పూర్వకాలంలో వచ్చి తపస్సు చేసేవారంట. సో ఇటు ఇక్కడ రాముడు మరియు సీతమ్మ తల్లి లక్ష్మణుడు వారి వనవాస ప్రయాణంలో ఇక్కడ ఆగి సేదతీరి ఇక్కడ కొన్ని రోజులు నివాసం ఉన్నారని మరైతే చుట్టుపక్కల గ్రామాలు మరి చరిత్ర అయితే చెప్తున్నారు. సో అలా కొంచెం ముందుకెళ్తే మనకు అక్కడ నిజంగానే వాళ్ళు ఉన్న స్థలం అయితే కనిపించింది అనమాట. సో ఇక్కడ మన గత ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం 2023లో అయితే ఈ ప్రదేశాన్ని గుర్తించి ఇక్కడ ఉన్న టెంపుల్ని అయితే డెవలప్ చేయడం జరిగిందనమాట. సో దాని ఫలితమే మనకి ఇప్పుడు ఈరోజు ఇంత మంచి ప్రదేశం అయితే కనిపిస్తుంది. సో ప్రభుత్వం ఏదైనా మనకైతే భక్తులకు కావాల్సిన సౌకర్యాలు అయితే కల్పిస్తుంది. సో అదొక మంచి విషయం చెప్పుకోవచ్చు. సో కొంచెం ముందుకు వచ్చాయన్నమాట. ముందుకొస్తే ఇక్కడ మనకి 2 గుట్టలు లాగా కనిపిస్తుంది అనమాట. సో అలా కొంచెం పక్కకైతే వచ్చానమాట. ఇక్కడ ఇంకోటి శివాలయం టైప్ అయితే ఉందన్నమాట, శివుని దేవాలయం అనమాట. ఇక్కడ కూడా ఆ దేవుని దర్శించుకొని కొంచెం పక్కకు వచ్చేస్తే ఇక్కడ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను మాటల్లో ఎంత చెప్పినా, ఫోన్లో ఎంత రికార్డింగ్ చేసి మీకు చూపించినా ఇది మీకు కళ్ళకు కనిపిస్తుంది. అది మీ ఫోన్తో చూసినంత మాత్రాన ఏమాత్రం కాదు ఫ్రెండ్స్, మీరు మీ కళ్ళతోనే చూడాలి. అంత బాగుంది లొకేషన్ అయితే. అంటే మీరు పర్సనల్గా దేవుని కోసం వస్తారా లేదా ప్రశాంతంగా ఏదైనా పిక్నిక్ టైప్ వస్తారా అని మీ ఇష్టం అనమాట. ఖచ్చితంగా ఇటు వచ్చినప్పుడు ఈ లొకేషన్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ కూడా చాలా క్లియర్ అవుతుంది. మీకు ఒక రిలాక్సేషన్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నేను చెప్తే కాదు, మీ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో అలా పక్కకు వచ్చేసి మళ్ళీ నేను దర్శనం చేసుకుందామని టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మరి స్వాములు కూడా వస్తున్నారు ఇక్కడికి. సో ఇక్కడికి కొంచెం వస్తారు ఇక్కడికి. మన చాలా టెంపుల్ కూడా ఇప్పుడిప్పుడే చాలా అవేర్నెస్ అయితే చెందుతుంది అనమాట. సో ఇంకా బాగా డెవలప్ చేయాలి, ఇంకా పెద్దగా టెంపుల్ గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఫోటోలు చూస్తున్నారు. సో మొత్తానికి అయితే ఇక్కడ విగ్రహం చూస్తున్నారు కదా, విగ్రహం దగ్గర మనకి రాముడు, సీతమ్మ తల్లి, ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు వీళ్ళందరూ ఉన్నారనమాట. సో ఒక దర్శనం అయిపోయి కొంచెం బయటకు వచ్చేసాను అనమాట. సో అలా బయటికి వెళ్ళి మా వాళ్ళందరూ ఎడిపోయారని చూస్తే కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ కొండ దగ్గర ఇంకొకటి ప్రదేశం ఉందని చెప్తున్నారు. సో నేను కూడా అక్కడికి వెళ్తున్నాను. ఆ ప్రదేశం ఏంటో కాదు, మన శ్రీరాముడు సాక్షాత్ విగ్రహం అక్కడ ఉద్భవించింది అంటున్నారు. అక్కడ చిన్న వెల్ టైప్ అయితే ఉందన్నమాట. చిన్న ఒక
బావి అయితే ఉందన్నమాట. బావిలో మనకైతే లోపల నీరు ఇంతవరకు ఎప్పుడు ఇంకిపోయింది అనేది లేదని అంటున్నారు ఇక్కడ గ్రామస్తులు అయితే. ఇక్కడ మీరు చూస్తున్న ఈ కట్టడాలు ఏవైతే ఉన్నాయో పూర్వపు కాలపు కట్టడాలు అనమాట. ఇప్పుడు ఇంతవరకు అవి ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయన్నమాట. సో ఈ కట్టడాలు ఏవైతే ఉన్నాయో నవాబుకు సంబంధించిన అప్పుడు వాళ్ళు ఆ టైంలో కట్టించారనమాట. ఇప్పుడు ఏమాత్రం అలాగే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఆ కట్టడాలు. సో ఈ కట్టడాల ముందే మనకి ఇక్కడ చిన్న బావి అయితే ఉందన్నమాట. ఈ బావిలో నీరు 25 అడుగుల లోపట మనకి శ్రీరాముడి విగ్రహం అయితే సాక్షాత్తు ఉద్భవించిందని అంటున్నారు. సో అలా చూస్తుండగానే మరి మా వాళ్ళు అయితే వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ సెల్ఫీస్ అయితే దిగుతున్నారు. సో అలా నేను కూడా కొంచెం ముందుకెళ్ళి లొకేషన్ కవర్ చేద్దామని కొంచెం మీదికైతే వెళ్తున్నాను. సో వెనకాల చూస్తున్నవి ఇదే అనమాట బావి. ఇంతవరకు ఎప్పుడు ఎండిపోలేదని గ్రామస్తులు అయితే అక్కడ ఉన్న జనాలు అయితే చెప్తున్నారు. సో 25 అడుగుల లోపల అయితే మనకి శ్రీరాముడి విగ్రహం అయితే ఇప్పుడు ఇంకా ఉందంటున్నారు. మరి అది ఎవరు చూసారో కానీ మొత్తానికైతే ఈ వార్తలు అయితే బయటికి వచ్చాయి కాబట్టి మనం ఇక నమ్మాల్సిందే అని నేను అనుకుంటున్నాను. సో అలా కొంచెం కొండ మీదకి వచ్చేసి అలా అందరు దిగుతున్నారు కానీ కొంచెం ముందుకు వచ్చేసి కొండ మీద. సో అలా మొత్తానికైతే చూస్తుండగానే ఇక్కడ సమయం కూడా అయిపోయిందనమాట. సో అప్పుడే టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ ఎక్కడ నుంచి బయలుదేరాల్సిన సమయం కూడా వచ్చేసింది కాబట్టి సో నేనైతే మళ్ళీ మా బస్సెస్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. సో దర్శనం కూడా తొందరగానే అయిపోయింది. కాబట్టి ఎందుకంటే ఎవరు బయటి వాళ్ళు అయితే లేరు, మేము మా సభ్యులు తప్ప ఇంకెవరైతే లేరు అనమాట. సో ఇక్కడ ఒక పెద్ద అయితే ఈ ఆలయ చరిత్ర గురించి అయితే చెప్తున్నారు. సో మనం కూడా విందాం. నుంచి ఈ టెంపుల్ ఉద్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భక్తుల ప్రాశస్త్య అని ఈ టెంపుల్ నోచుకుంటుంది. తర్వాత వేలాది మందిగా ఈ భక్తులు ఇక్కడికి ప్రతిసారి వస్తూ ఉంటారు. మాకు ఈ 18 అంటే ప్రతి సంవత్సరము 12 రోజుల పర్వదినాలుగా శ్రీరామనవమి నుంచి మొదలుకుంటే పౌర్ణమి వరకు అనేక మంది ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు, దేవుని దర్శించుకుంటుంటారు. నాగవెల్లి రోజున మాత్రము ఈ టెంపుల్ మొత్తము విస్తరించి జనాలంతా ఒక రోజు నిద్రించాలనే తపంతో ఇక్కడికి భక్తులంతా వేలాదిగా ఆయా చుట్టూ గ్రామాల నుంచి వచ్చి దర్శనం చేసుకొని ఆ రోజు నిద్రిస్తూ ఉంటారు. నాగవెల్లి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది. కళ్యాణం స్వామివారి కూడా ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ భద్రాచలంలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదే పద్ధతిలో ఇక్కడ జరుగుతుందో పండగ నిలిచింది. అక్కడ వాటర్ తీసుకుంటే పైన చల్లుకున్నా కూడా సేవించినా కూడా గర్భము అంటే కడుపు కాని వాళ్ళకి కడుపు పండడము, తర్వాత వాళ్ళకి చెడు ఏదన్నా ఉన్నా కూడా వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. తర్వాత 1000 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ వెలిసలేదు. భక్తి ప్రాశస్త్యాన్ని వివరించి చెప్పడానికి వచ్చినటువంటి వీళ్ళు ఆర్వారు ఇంకా బాగుంటుంది. మేము బిజీగా ఉండగానే వెనుక నుంచి అయితే పోలీస్ కార్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఎందుకని అనుకుంటే డైరెక్ట్ ఈ మన హైకోర్టు సంబంధించిన జడ్జి అయితే రావడం జరిగింది అనమాట. సో అది మా ప్రోగ్రామ్ అప్పుడే వీళ్ళు కూడా రావడం జరిగింది. సో మా దర్శనం అయిపోయిన తర్వాతనే వారు వచ్చారు కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మాకు దర్శనం అయితే సాఫీగా జరిగిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, హైకోర్టు జడ్జి అయితే రావడం జరిగింది. సో అక్కడికి కూడా వచ్చారనమాట. మేము ఇంత ముందుకు వెళ్ళిన శివాలయం దగ్గరికి అయితే వెళ్ళారని కూడా తెలిసిందనమాట. సో అక్కడికి దర్శనం చేసుకుని ఇటు వచ్చారని తెలుస్తుంది. సో అలా చూస్తున్నా కానీ మొత్తానికి అయితే కొండ నుంచి కిందికి దిగేసి మరి మన కొండ దగ్గర ఒక చిన్న స్పాట్ అయితే వెతుకున్నాం అనమాట. సో ఇక్కడ చిన్న ఓపెన్ ఏరియా అనమాట. సో ఇక్కడ మనం వంటలు ప్రిపేర్ చేసుకొని మనకు సంబంధించిన వాటితో పాటే మనకు సంబంధించిన ఫైనాన్స్ ఈ 2 సంవత్సరాల్లో మనకి రాబడి కానీ పెట్టుబడి కానీ ఆదాయం కానీ నష్టాలు కానీ అన్నీ డిస్కషన్ చేసుకొని కార్యనిర్వాహక సంఘం సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అగ్రిమెంట్స్ అన్ని చేసుకొని మాకు సంబంధించిన లాభ నష్టాలు బీరీజీ వేసుకొని అన్ని సంఘానికి సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలనేది ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. దానికి సంబంధించి ఇక్కడ చిన్న టెంట్ సంబంధించి చిన్న సెటప్ అయితే చేశారు. సో అలా చూస్తుండగానే సమావేశం అయితే ప్రారంభమైందనమాట. వాళ్ళకి సంబంధించిన డిస్కషన్ అయితే చేస్తున్నారు. సో అక్కడ ఏదైతే ఉందో అక్కడ సంబంధించిన పెద్ద మనుషులు వారు ఏవైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సంఘానికి సంబంధించిన అయితే మంచి చెడు అయితే మాట్లాడుకుని తర్వాత భోజన కార్యక్రమాలు అయితే మొదలయ్యాయి అనమాట. సో ఇక్కడ భోజనాలు చేసేసి ఇక డైరెక్ట్ మేమైతే ఇక్కడ నుంచి మన బొమ్మరపోతన గారి స్మారకార్థం దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడి నుంచి డైరెక్ట్ నెక్స్ట్ ఇంటికి అనమాట. సో ఇక్కడ భోజనాలు చేస్తున్న టైంకి ఒక పెద్ద ఆయన వచ్చి నన్ను అయితే అడిగారు అనమాట. బాబు వీడియోస్ అయితే బాగా తీస్తున్నాం, మరి నాకైతే మరి యూట్యూబ్లో మరి వీడియో అయితే పంపించాను సరే పంపిస్తాను అని చెప్పాను అనమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మేమైతే మన బొమ్మరపోతన గారి స్థలము ఇక్కడ స్మారకార్థం ఏదైతే ఉందో అక్కడికైతే రావడం జరిగింది. సో ఇదంతా దగ్గర అనమాట. చుట్టుపక్కల ప్రాంతాలే 5-6 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందన్నమాట. సో ఇదే అనమాట. మనకి కొంచెం ముందుకెళ్తే ఇది కూడా అండర్ డెవలప్మెంట్లో ఉందన్నమాట. లాస్ట్కి మనకి కనిపిస్తుంది చూసారా, అక్కడ లాస్ట్ మనకి అదే అనమాట. మనకి బొమ్మరపోతన గారి వారికి సంబంధించిన జ్ఞాపకార్థం
సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే అనమాట మన బొమ్మర పోతన్న గారి స్మారకార్థం ఇక్కడనే అనమాట మరి వారి సమాధి అయితే ఉండడం జరిగింది. సో బొమ్మర పోత అంటే మనందరికీ తెలిసిందే, మనం చిన్నప్పుడు ఆయన గురించి చాలా గొప్పగా చదువుకున్నాము. మరి ఆయన ఎవరో కాదు, శ్రీమద్ భాగవతాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అయితే అనువదించిన గొప్ప వ్యక్తి అనమాట. ఇంకెన్నో రచనలు చేశారు, ఇంకెన్నో మహమ్మదీయులు దండయాత్ర చేసిన సమయంలో ఎన్నో మహారచనలు చేసి మనలో ఎంతో స్ఫూర్తిని అయితే నింపారనమాట. అలాంటి గొప్ప వ్యక్తిని మనం దర్శించుకున్నాం ఈరోజు. సో ఇదనమాట ఈ ప్రయాణం, ఈ రోజు అయితే ఇలా జరిగిందనమాట. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే మరి మీరు కూడా ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దెన్ కీప్ స్మైలింగ్, సీ యూ, బై బాయ్.